బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతికి ఏపీ వెళ్లిన వారంతా హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో నగరంలో ప్రధాన రోడ్లన్నీ కూడా రద్దీగా మారాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆఫీసులకు స్కూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగ ముగియడంతో ఎవరైతే పల్లెబాట పట్టినటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి నగరం వైపు పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో మరొకసారి రోడ్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. వెహికల్స్ అన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్, హైదరాబాద్ నగరంలో మళ్ళీ మరొకసారి రోడ్లు రద్దీగా మారిన దృశ్యాలు మనకి ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి సెలవుల తర్వాత కూడా మరొకసారి నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా రద్దీగా మార్పిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే నేను మలక్పేట చౌరస్తా వద్దను చూసుకోవచ్చు. ఎందుకంటే ఏడాది పొడవునా కేవలం సెలవులు మినహా మిగతా రోజుల్లో కూడా చాలా రద్దీగా కనిపించే ఈ ప్రాంతం కూడా మరొకసారి సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత నగరవాసులంతా కూడా ఇటు పల్లె నుంచి పట్నం బాట పట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రద్దీగా కనిపిస్తుంది. ఇక ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకుంటే దిల్సుఖ్ నగర్, అదేవిధంగా మలక్పేట్తో పాటు కోటి, అదేవిధంగా అసెంబ్లీ, లకిడీకాపూల్తో పాటు పంజాగుట్ట, అమీర్పేట్తో పాటు కుకట్పల్లి, మియాపూర్, లింగంపల్లితో పాటు ఐటీ కారిడార్ ముఖ్యంగా చూసుకుంటే మనం ఇటు చాలా చోట్ల కూడా ప్రస్తుతానికైతే ఉదయం 8 గంటలు, ఎందుకంటే ఆఫీస్ అవర్స్ మొదలయ్యే సమయం నుంచి కూడా, ఎందుకంటే ఉదయం 6 గంటల్లో సిటీ అవుట్స్కట్లో రద్దీ కనిపిస్తే 8 నుంచి ప్రస్తుతానికి అయితే చాలా చోట్ల కూడా ప్రధాన జంక్షన్లు కూడా చెప్పుకునే ఖైరతాబాద్ వంటి జంక్షన్ల వద్ద కూడా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి హైదరాబాద్ వాసులు పల్లెకి సొంత వాహనాలతో వెళ్ళినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిన్న అమావాస్య కావడంతో కొంతమంది శనివారం రోజే తిరుగు ప్రయాణమై హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో చాలామంది ఈరోజు ఉదయం, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే నగరవాసులంతా కూడా ఉదయం హైదరాబాద్కు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మరొకసారి సంక్రాంతి సెలవుల ముగిసిపోవడంతో కూడా ఇటు పాఠశాలలతో పాటు కాలేజీలు, ప్రైవేటు సంబంధించిన ఆర్గనైజేషన్ కూడా తిరిగి రీఓపెన్ అయిన నేపథ్యంలో కూడా మరొకసారి రణగుణ దొండలతో ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడలు కూడా రద్దీగా మార్పిస్తున్న కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిన్న ప్రాంతానికి సంబంధించి కూడా ఇది నిత్యం 8 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా చాలా రద్దీగా ఉండే ఈ ప్రాంతం కూడా ప్రస్తుతానికైతే మరొకసారి రద్దీగా కనిపిస్తుంది. వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ నగరంలోనికి ఎంటర్ అయ్యే ప్రధాన మార్గం కావడంతో కూడా కొంత ఈ ఏరియా కంజెస్టెడ్గా ఉంటుంది. కిలోమీటర్ల మేర నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద నుంచి ఇటు మలక్పేట్ రైల్వే బ్రిడ్జి తర్వాత కూడా ఇటు కోటి చాదరగడ్డ బ్రిడ్జి వరకు కూడా ప్రసారకైతే రద్దీ కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఎల్బీ నగర్ నుంచి ప్రసారకైతే కొత్తపేట, దిల్సుఖ్ నగర్తో పాటు ఇటు టీవీ టవర్ వరకు కూడా కొంత రద్దీగా కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగానే ఈ ప్రాంతాన్ని దాటాలంటే సుమారుగా 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే అదే సమయం కూడా వాహనదారులు పడుతుంది. 2 వీలర్తో పాటు వాహనాలు, అదేవిధంగా కార్లు, బస్సులు కూడా ఈ మార్గం నుంచి వెళ్తుంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే నగరవాసులంతా తిరిగి హైదరాబాద్కి చేరుకోవడంతో ఆఫీసులకు వెళ్ళే సమయం కావడంతో కూడా రద్దీగా మారుతున్న కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఐటీ కారిడార్ చూసుకుంటే కూడా ఐటీ కారిడారు ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి కూడా చాలా రద్దీ కనిపిస్తుంది. రాయదుర్గం, ఐక్యతో పాటు చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా రద్దీ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 4-5 రోజుల విరామం తర్వాత తిరిగి హైదరాబాద్ రోడ్లు రద్దీగా మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి హైదరాబాద్ వాసులు పల్లెకి సొంత వాహనాల్లో వెళ్ళి, ఎందుకంటే ఆర్టీసీ బస్సు సంక్రాంతి స్పెషల్ సంబంధించి కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయడంతో కూడా ఆ ఛార్జీల బదులు ఆ కారులో వెళ్తే తమకు రానుపోను ప్రయాణానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రద్దీగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత ఛార్జీలు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఈసారి ఆ సొంత వాహనాల్లోనే కూడా ఆ పల్లెకి వెళ్ళినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల్లో గడిచిన 2 రోజులుగా రాత్రి వేళల్లో కూడా కిలోమీటర్ల మేర రహదారి అంతా కూడా రద్దీగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి
గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నగరవాసులంతా కూడా సొంత వాహనాల్లోనే పల్లెకి వేయాలి, తిరిగి అదే వాహనాల్లో హైదరాబాద్కి చేరుకోవడంతో ప్రస్తుతానికి ఈ రోజు నుంచి తిరిగి వారికి సంబంధించిన కార్యకలాపాలన్నీ తిరిగి పునఃప్రారంభం కావడంతో కూడా నగర రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్న దృశ్యాలు మనకి హైదరాబాద్ నగరంలోని చాలా ప్రధాన కూడల్లో కనిపిస్తున్నాయి. ఓకే కిరణ్.